బందరు శాసనసభ్యులు కొల్లి రవీంద్ర గారు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టీల్ గురించి, ప్లాట్ల గురించి, జగనన్న కాలనీల గురించి, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు అయ్యేప్పటికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు గెలిచేప్పటికి మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఇసుక గురించి, అలాగే మిడ్లాండ్ కానీ కొండపల్లి ఎస్టేట్లో ఉన్నటువంటి ఇసుక గురించి నేను మాట్లాడితే వారు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు. చెత్త రాజకీయం చేస్తానంటే నేను అంటాడు. గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నా అంటే ఎవడు. నేను కొల్లి రవీంద్ర పేరు మీ పేరు చెప్పాను, నువ్వు ఎత్తేసావని హౌసింగ్ అధికారులకు చెప్పా. ఆయన చెప్తాడు అధికారులను బెదిరించడం కాదు, మాకు చెప్తే విచారణ చేయిస్తాను. ఏం విచారణ చేయిస్తావు? ఏం చేయిపోయేది రవి గారు? 650 ఎకరాలు మొడా ల్యాండ్ నేను మేము కొన్నాం అంటావు. కొన్నదంతా 650 ఎకరాలు మట్టి తవ్వేసింది ఎవరి నాయకత్వంలో? ఇప్పటికి కలెక్టర్కి, ఇప్పుడు మారిన కలెక్టర్లతో సహా మొత్తం జాయింట్ కలెక్టర్లకి అందరికి ఇచ్చాం. సాక్షాత్తు గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి ఇచ్చొచ్చాం. ఏం విచారణ జరిగింది? ముడా చైర్మన్ మారాడు. అది అడ్డు చెబుతున్నటువంటి ముడా చైర్మన్ మారాడు. ఈ రోజుకి ముడా పొలాల్లో పొలం అమ్ముతున్నారు కదా, ల్యాండ్ ఇసుక అమ్ముతున్నారు కదా, దాంట్లో తవ్వేసి. ఏం విచారణ చేయించారు మీరు? దేని మీద విచారణ చేయించారు? దేని మీద విచారణ చేయించారు? ఎంతసేపు ఇళ్ళు పడగొడతాం, అవి కోల్చడం, ఈ కోల్చడం, తప్పుడు పనులు చేయటం. ఏ పాపం మీద విచారణ చేయించారు మీరు? అలాగే అధికారులను బెదిరిస్తున్నారంటారు. స్టీలు మీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, జీవో ఉందా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే జీవో ఇష్యూ చేశారా? ఆఖరికి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండి ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? మీరు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం ఆర్డర్ లేదంటే జీవో లేదు. ప్రభుత్వం బదిలీ చేయాలంటే జీవో కావాలి, లేదా మెమో కావాలి, లేదా హౌసింగ్ ఎండి నిర్ణయం తీసుకుంటే హౌసింగ్ ఎండి ఆర్డర్ కావాలి. ఏమీ లేకుండా స్టీల్ని క్రేన్ తెచ్చి లారీలోకి ఎత్తిన తర్వాత విలేకరులు వెళ్తే అప్పుడు కంగారు పడి లారీ వెళ్ళిపోయాక రాత్రికి 9 10 ఆర్డర్ టైప్ చేసి పెడతారు. అది కూడా ఎట్లా? కృష్ణా జిల్లా పీడి ఆర్డర్ ఇస్తాడు. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ది సూపరింటెండెంట్ ఇంజనీర్ హౌసింగ్ కార్పొరేషన్ అని. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్. అది మీడియా వెళ్తే, మీడియా వెళ్ళకపోతే లేదు, అది కూడా లేదు. మరి వెళ్ళిపోయిన లారీ పీడి గారు, నువ్వు చాలా నీతి కౌరులు చెప్తున్నావు కదా, వెంకటరావు గారు అనుకుంటా తమరి పేరు. ముందు రోజు మధ్యాహ్నం వెళ్ళిపోయినటువంటి లారీ, లోడుతో వెళ్ళిపోయినటువంటి స్టీల్ లారీ వెళ్ళిపోయింది. మళ్ళీ మర్నాడు మధ్యాహ్నానికి మాచవరం కోతిబొమ్మ దగ్గర మసీద్ దగ్గరికి ఎందుకు వచ్చింది? అంటే 24 గంటల, అంటే 30 గంటల తర్వాత కూడా అక్కడే ఎందుకు ఉంది? మీ మార్కెట్ యార్డ్లోంచి లోడ్ చేసి ఆర్డర్ ఇచ్చా అని చెప్పారు, పంపించేసా అని చెప్పారు. పంపించాక ఆ లారీ డ్రైవర్ని అడిగితే లారీ ఇంజిన్ రిపేర్ అండి అంటాడు. తీద్దామా? దానికి జీపీఎస్ ఉందా? ఎక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చిందో తీద్దామా? సాహసం ఉందా? అంటే మీడియాకు వచ్చింది 10 మంది నోట్లో పడిందని చెప్పని కాగితాలు పుట్టించడం పెద్ద విషయం కాదు కొల్లి రవీంద్ర గారు. లారీ ముందు రోజు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి మర్నాడు సాయంత్రం మళ్ళీ ఎందుకు వచ్చింది? కోతిబొమ్మ దగ్గర మసీద్ దగ్గర ఎందుకు పెట్టుంది? మళ్ళీ మీడియా అన్ని వీడియోలు ఉన్నాయి కదా. ఆ డ్రైవర్ని అడిగితే నాకు ఈ పెంట ఇంత దొంగతనం, ఇది ఉంది, ఇంత పెంట అవుద్ది అనుకుంటే నేను కిరాయి మాట్లాడేవాడిని కాదండి అని చెప్పి డ్రైవర్ చెప్తాడు. ఎవరు ఇందులో దొంగలు? ఎవరు? మరి దొంగలను బెదిరించాక మీరు అందరూ ఊళ్ళు పంచుకుంటా ఉంటే మరి ప్రతిపక్షం మాట్లాడక బెదిరించక ఏం చేస్తుంది? ఏం బెదిరించా? నేను మర్డర్ చేస్తాం, కుని చేస్తామని చెప్పలేదే. నీ పాపాలని లెక్కెట్టి విచారణ చేయిస్తాం, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పాను. మరి బరి తెగించిన అధికారులకు ఏం చెప్పాలి? సార్ విచారణ చేయండి సార్ అని చెప్పాలా మీకు? ఏం కబుర్లు చెప్తున్నారు మీరు?
మీ ఇంటికి ప్లాన్ ఉండదు, మీ కాంప్లెక్స్ ప్లాన్ ఉండదు. ఎవడికో ప్లాన్ లేదని అమాయకుడికి మీ జెండా మీ కూలి మోత మోసాడు, పల్లకి మోసాడు, ఆ ఇల్లు కొట్టారు. ఇల్లు కొట్టి నాశనం చేసి ఏం చెప్తున్నారు ఇప్పుడు?